Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. అధునాతన లైఫ్ సపోర్ట్ ఉపయోగించి క్రిటికల్ వైరస్ న్యూమోనియా పేషెంట్ ప్రాణాలు నిలబెట్టిన సోమాజిగూడ యశోద హాస్పిటల్స్. వరంగల్ నుండి తీవ్రమైన వైరల్ న్యూమోనియాతో రిఫర్ చేయబడిన రోగి శ్రీమతి ధరత్ సునీత 20 రోజులు మనుగడ పోరాటం తర్వాత విజయవంతంగా చికిత్స పొంది సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్లోని ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సీనియర్ కరెస్పాండెంట్ డాక్టర్ విశ్వేశ్వర్ మాట్లాడుతూ ఈసీఎంఓ మరియు ఊపిరితిత్తుల మార్పిడి సామర్థ్యంలో సహా మా ఆధునిక పల్మనరీ మరియు క్రిటికల్ కేర్ సేవలకు ధన్యవాదాలు. ఒకప్పుడు ఈ పరిస్థితిలో ఉన్న పేషెంట్ ప్రాణాలు నిలబెట్టడం కేవలం ఆశగా మాత్రమే మిగిలేవి. ఇలా ప్రాణాంతకంగా పరిగణించబడిన కేసులలో మేము ఇప్పుడు ప్రాణాలను కాపాడగలుగుతున్నాం. శ్రీమతి సునీత వంటి రోగులు అత్యాధునిక సంరక్షణతో మరియు సకాలంలో వైద్యం అందించడం వలన ఏమి సాధించగలిగామో ఈ కేసు తెలియజేస్తుంది అన్నారు. సో యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లీజ్ డోంట్ బాదర్, డోంట్ ఫియర్. మీరు భయపడి ఎక్కడి వరకు ఆగిపోకండి, ఇక్కడికి రండి, చూడండి. అన్ని టెక్నాలజీస్ మన దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాం. వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్ మిషన్స్. ఎందుకు ఈ అడ్వాన్స్ అంటే అవన్నీ ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లోనే ఉండేవి ఇప్పటి వరకు. ఇండియాలో అలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లేకుంటే, కానీ ఇప్పుడు ఎవ్రీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ యశోద సోమాజిగూడ, యశోద హాస్పిటల్ ఎంటైర్ గ్రూప్లోది. సో అది మెయిన్ కారణం. మీకు మీరు అక్కడ ఎట్లా వచ్చారు, అక్కడ ఏం జరిగింది? చాలా హ్యాపీ. నాకు జ్వరం వచ్చింది, జ్వరంలో న్యూమోనియా వచ్చింది. న్యూమోనియాలో ఉన్నది నేను ఫస్ట్ న్యూమోనియా అని మాకు తెలియదు. అది తొర్రులో ట్రీట్మెంట్ చేసిన జ్వరం ఉందనుకున్నాం. జ్వరం తర్వాత మేము హన్మకొండకు వచ్చాము, అజారా హాస్పిటల్కి. అజారా హాస్పిటల్ వచ్చిన తర్వాత వాళ్ళు న్యూమోనియా వచ్చింది, కొంచెం కండిషన్ ఉంది. 3 days ఉంచారు వాళ్ళు. 3 days తర్వాత ఇక మా వల్ల కాదు, ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ అంతా మా మిషన్ దేవుడు మాట్లాడ 3 days దగ్గరండి. సోమాజిగూడ యశోద వెళ్ళండి సార్ అంటే ఇక్కడ సార్ మాకు ఇక్కడికి పంపించారు. పంపించిన తర్వాత వెంటిలేటర్ మీద మా భార్యను తీసుకెళ్ళాలి. ఆ తర్వాత సార్ ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత 15 రోజులు 20 రోజుల దాకా ఐసీయూలోనే ఉంచారు. ఐసీయూలో ఉంచామని కొంచెం సీరియస్ కండిషన్లోనే పోయాము. వెంటిలేటర్ మీద ఉంది. అక్కడ నుండి సార్ చాలా కవర్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా బెటర్ పొజిషన్లో తెచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 1 month మొత్తం హాస్పిటల్లోనే ఉన్నాను. హాస్పిటల్లో ఉండి 1 month తర్వాత మా ఇంటికి పంపించారు. మా ఇంటికి బాగానే ఉంది.